సాధారణంగా ఈ వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు ఆ వ్యాపారాల ప్రమోషన్ కోసం ఆ డీలర్లకి, హోల్సేల్ వ్యాపారులకి, రిటైల్ వ్యాపారులకు కూడా బోలెడన్ని ఆఫర్లు ఇస్తుంటారు. అందులో ఇదివరకైతే గనక గిఫ్టులు తెచ్చిచ్చేవాళ్ళు. మొదట్లో వాచీలు, ఆ తర్వాత గడియారాలు, ఆ తర్వాత రోజులు అంటే నేను చూసినవి ప్రత్యక్షంగా. ఆ తర్వాత రోజుల్లో ఫ్రిడ్జులు లాంటివి ఇట్లాంటివి. ఇవాళ వ్యాపారస్తులకి అవన్నీ గిఫ్ట్లు అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకి మిక్సీలో ఇవన్నీ అవసరం లేదు, ఆల్రెడీ ఉంటున్నాయి. దాంతో తర్వాత రోజుల్లో టూర్లు పెట్టేవాళ్ళు, హైదరాబాద్ కనో వైజాగ్ కనీనో అట్లాగా. అయితే అవి వెళ్ళడం వాళ్ళ పెద్ద కష్టం కాదు వ్యాపారస్తులకి. ఆ డీలర్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎంటర్టైన్మెంట్ కోరుతున్నారు. దాంతో పబ్బు లాంటి వాటిట్లలోనో లేకపోతే రిసార్టుల్లో మందు విందు లాంటివి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అది కూడా రొటీన్ అయిపోయింది. దీంతో ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ విదేశీ టూర్లు. అక్కడ సదరు వ్యాపారస్తులు ఏం చేస్తారు, ఏది కంపెనీల వాళ్ళు భారీ ఖర్చులు అయ్యేదానికి కాకుండా భారత రూపాయి కంటే కూడా తక్కువ విలువ ఉన్నటువంటి దేశాలకు తీసుకెళ్తారు. ఇప్పుడు అదే ప్రమాదానికి కారణమైనటువంటి పరిస్థితి. వియత్నాం పర్యటనకు వెళ్ళినటువంటి భారతీయులు ఎక్కువ మంది ఈ వ్యాపార టూర్కి వెళ్ళారు. పొక్వాక్ ద్వీపం సమీపంలో వీళ్ళు ప్రయాణిస్తున్నటువంటి స్పీడ్ బోటు బోల్తా పడిన గట్లో చనిపోయిన వాళ్ళలో 15 మంది భారత టూరిస్టులే. మృతుల్లో తెలుగు రాష్ట్రాల వాళ్లే ఎక్కువగా ఉన్నారు. కడప జిల్లాకు చెందిన డిస్ట్రిబ్యూటర్ శ్రీధర్, మచిలీపట్నంకి చెందిన జయశ్రీ చనిపోయారు. కడపకి చెందిన మరో డిస్ట్రిబ్యూటర్ నయీం ఒడ్డునుండడంతో ప్రాణాలు దక్కించుకున్నాడు. అతను వెళ్ళలే. ఓ మొబైల్ కంపెనీ భారత్ నుంచి తమ డిస్ట్రిబ్యూటర్ల కుటుంబాలు వియత్నాం ట్రిప్కి తీసుకెళ్ళింది. మొత్తం 250 మంది యాత్రకు వెళ్ళారు. వీళ్ళలో ఏపీ నుంచి 35, తెలంగాణ నుంచి 40 మంది ఉన్నారు. ట్రిప్లో భాగంగా వీళ్ళు 3 పడవల్లో సముద్రంలో విహారయాత్రకు వెళ్ళారు. మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో హాన్మే రూట్ నుంచి అందోయ్ పోర్టుకు ఒక స్పీడ్ బోట్ బయలుదేరి అందులో 32 మంది భారతీయులు, 4 సిబ్బంది ఉన్నారు. ఈ పడవ తీరానికి 400 మీటర్ల దూరంలో ఉన్నటువంటి సందర్భంలో సముద్రంలో ఒక్కసారిగా బోల్తా పడింది. దీంతో ప్రయాణికులు నీటిలో మునిగిపోయారు. ప్రమాదం జరిగిన వెంటనే గమనించిన సమీపంలోని ఇతర పర్యాటక బోట్ల నిర్వాహకులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అయితే బోటు పూర్తిగా తలకిందులు కావడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. అటు అలల ఉధృతి కూడా తీవ్రంగా ఉండడంతో టూరిస్టులను కాపాడడం కష్టంగా మారింది. వీళ్ళలో కొందరు రెస్క్యూ సిబ్బంది రక్షించి ఆసుపత్రికి తరలించారు. మరికొందరు గల్లంత అయితే వాళ్ళ కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వాతావరణ మార్పుల కారణంగానే బోటు మునిగిందన్నటువంటిది అధికారులు చెప్తున్నటువంటిది. ఈ ప్రమాదం మీద వియత్నాంలోని భారత ఎంసీ యాక్షన్ అయితే చేస్తోంది.